నమస్తే. వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2026 ఆగస్ట్ మంత్ అంతా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ అండ్ ప్లేస్‌మెంట్స్ గనుక చూసుకుంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో ఆగస్ట్ 1న శుక్రుడు మీ సప్తమ వ్యయాధిపతి లాభస్థానమైన కన్యా రాశిలో గోచార సంచారం చేస్తున్నారు. అండ్ ఆగస్ట్ 2న రాశ్యాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానమైన మిథున రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఆగస్ట్ 5న బుధుడు కర్కాటక రాశిలోకి, అండ్ ఆగస్ట్ 12న సూర్యుడు కర్కాటక రాశిలో సంపూర్ణ సూర్యగ్రహణం ఆశ్లేష నక్షత్రంలో ఏర్పరచుకుంటున్నారు. ఏర్పడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 17th అండ్ 22న సూర్యుడు బుధుడు ఒకరి తర్వాత ఒకరు సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ప్రొడిక్షన్స్లో కనుక వెళ్తే ముందుగా బిజినెస్కి సంబంధించి, ఐసోలేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి చూసుకుంటే ఆగస్ట్ 1న మీ సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క లాభస్థానంలో నీచపడుతూ ఉన్నాడు అనమాట. సో ఇలా పడడం వల్ల ముఖ్యంగా ఒంటరితనం అనేది ఎక్కువ అవడం కానీ, అండ్ అతి ఆలోచనలు ఎక్కువ రావడం, ఐసోలేషన్ అనేది ఎక్కువ రావడం, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్ సరిగ్గా కలవలేకపోవడం, అండ్ వారు చెప్పే మంచి విషయాలు కూడా సరిగ్గా గుర్తించలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇదొక చిన్న ప్రాబ్లం అయితే, ఆ లాభస్థానంలో శుక్రుడు యొక్క ప్లేస్మెంట్ సంపూర్ణంగా పూర్తిగా నెగిటివ్ అయితే కాదు. కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పాను కదా! సో మానసికమైన ఒత్తిళ్ళు అండ్ ఆలోచనలు, ఐసోలేషన్ ఇలాంటి విషయాలు నెగిటివ్ గానీ, రిమైనింగ్ విషయాల్లో అంత నెగిటివ్ అయితే కాదనమాట. సో ఎలాంటి విషయాల్లో నెగిటివ్ కాదని గనుక చూసుకుంటే, ఈ లవ్ రిలేషన్‌షిప్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ రిలేషన్‌షిప్స్‌లో బెటర్‌మెంట్‌ని తీసుకొచ్చే విషయాల్లో అంత నెగిటివ్‌గా అయితే ఉండదు. సో ఎందుకంటే శుక్రుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క సప్తమ దృష్టి ఆల్రెడీ మీ పంచమ స్థానంలోనే శనీశ్వరుడి పైన ఉంటుంది. అండ్ అక్కడ శనీశ్వరుడు వక్రించి ఉన్నారు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ. సో ఒక మెచ్యూర్డ్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట రిలేషన్‌షిప్స్‌లో గానీ ఇలాంటి వాటిల్లో. సో రిలేషన్‌షిప్స్‌లో జరిగిన గొడవలు గానీ, మనస్పర్ధలు గానీ, ఇబ్బందులు కానీ అన్నీ కూడా కూర్చొని క్లియర్ చేసుకునే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీ బిజినెస్ పార్ట్నర్స్‌తో కావచ్చు, బిజినెస్ డీల్స్‌లో కావచ్చు, ఎక్కువ ఇబ్బందులు ఏదన్నా మీరు ఫేస్ చేసుంటే గనక అవి కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. అండ్ మళ్ళీ ముందులాగా బాగా కలిసి ఉండడం, అండ్ మంచిగా బిజినెస్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఇదే విషయంలో బిజినెస్‌కి సంబంధించి చూసుకుంటే మీరు ఓన్లీ సింగిల్ పర్సన్‌గా బిజినెస్ చేస్తున్నా సరే పర్వాలేదు. సో ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలనుకుంటూ ఉన్నా, అండ్ ఆల్రెడీ మీ బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా, ఉన్న బిజినెస్‌ని బ్రాంచెస్ ఎక్స్‌పాన్షన్ చేసుకోవాలనుకుంటున్నా, ఇది ఫేవరబుల్ టైమ్ పీరియడ్. సో అసలు ఎక్కడ చేయాలి? ఎక్కడ ఏ లొకేషన్‌లో పెట్టాలి? అండ్ మన బిజినెస్‌లో ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి? ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇవన్నీ కూడా క్లియర్‌గా రివ్యూ చేసుకొని ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ఈ టైమ్ పీరియడ్ చాలా హెల్ప్ అవుతుంది. ఒక మెచ్యూర్డ్ అప్రోచ్‌ని తీసుకొనొస్తుంది. ఈ శనైశ్వరుడి వక్ర దృష్టి శుక్రుడి పైన ఉంది కాబట్టి, ఒక మెచ్యూర్డ్ అప్రోచ్‌ని తీసుకొనొచ్చి ఒక ఒక సుపీరియర్ బెటర్‌మెంట్‌ని తీసుకొస్తుందనమాట. మీ బిజినెస్‌లో కావచ్చు, మీ ఆలోచనలో గానీ, మీ సక్సెస్‌లో గానీ వీటన్నిటిలో కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా మీ పిల్లల ద్వారా కొంచెం ప్రయోజనాలు ఎక్కువ రావడం కానీ, వారి నుంచి కాస్త లైక్ మీకు ఎట్లా చెప్పాలంటే, వారి ఎడ్యుకేషన్‌లో కావచ్చు, వారి హెల్త్ హీల్ అవ్వడంలో కావచ్చు, వారు ఇంకేదైనా కొంచెం మంచి అచీవ్‌మెంట్స్ తీసుకురావడం ద్వారా కావచ్చు, మీరు కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా మీ స్పౌస్ యొక్క హెల్త్, మీ వైఫ్ హెల్త్ ఆర్ హస్బెండ్ హెల్త్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ అండ్ డ్యామేజ్ ఎక్కువ ఉందన్నమాట. సో మీ వైఫ్‌కి కానీ, మీ హస్బెండ్‌కి కానీ ముఖ్యంగా స్టొమక్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉంటాయి. స్టొమక్‌లో యాసిడ్ రిఫ్లెక్సెస్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ లోవర్ బ్యాక్ పెయిన్స్, బాడీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏదన్నా చిన్న ఈ ఇష్యూ నోటీస్ చేస్తే వెంటనే మెడికేషన్ ఇప్పించడానికి కానీ, అండ్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడానికి కానీ ప్రయత్నించండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అండ్ ఇంకొకటి, ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో, మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం చూస్తున్నారో, అండ్ వారికి కూడా ఎక్కువ మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. అండ్ వచ్చిన వాటిల్లో కుదరడానికి కూడా ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. టూ మచ్ ఫిల్టర్స్ పెట్టుకొని అలా ఉండాలి, ఇలా ఉండాలి టూ మచ్ ఫిల్టర్స్ పెట్టుకొని మీరు వచ్చిన సంబంధాన్ని వదులుకోకండి. మళ్ళీ ఫ్యూచర్‌లో ఇబ్బందులు అనేది ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ శనైశ్వరుడు ఇక్కడ 2028 టైమ్ పీరియడ్‌లో నీచ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఎందుకని అంత దూరం చెప్పానంటే, మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం, కుదరడం, మ్యారేజ్ అవ్వడం ఇవన్నీ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువ టైం లేదనమాట. ఒక 1½ ఇయర్ మాత్రమే ఉంది. సో ఆ నెక్స్ట్ అక్కడ నీచ పడ్డప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోవడంలో కానీ, ఒక నిర్ణయం తీసుకోవడంలో కానీ ఇలాంటి వాటన్నిటిలో కూడా. సో వీలైతే ఈ టైం పీరియడ్‌లోనే ఓవర్ ఫిల్టర్స్ ఏవి పెట్టుకోకుండా రిలేషన్‌షిప్స్ ప్రపోజల్స్ ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేసి మూవ్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇంకా బెటర్ మ్యాచ్ వస్తుంది, ఇంకా బెటర్ మ్యాచ్ వస్తుందని చూసుకుంటూ ఉంటే
పుణ్యకాలం కాస్త దాటిపోతుందనమాట. సో, కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ప్రైవేట్ లైఫ్, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు సీక్రెట్‌గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతీది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయకండి. ఇలా చేశారంటే గనక ఇక్కడ శుక్రుడు కొంచెం నీచపడున్నాడు కాబట్టి మీ పేరు ప్రతిష్టలు చెడిపోతాయి. సడన్ ఇష్యూస్, సడన్ ప్రాబ్లమ్స్ ఊహించని ఇబ్బందులనేది ఎక్కువ క్రియేట్ అవుతాయి అండ్ వస్తాయన్నమాట. సో, చాలా మందికి అలవాటు ఉంటుందన్నమాట. సో, ఎక్కడికి పోయినా ఏం చేస్తున్నా ఫోటోస్ తీసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలాంటి వాటిలో పెట్టుకోవడం అనేది. సో, విత్ మై హస్బెండ్, విత్ మై వైఫ్ అట్ టెంపుల్, అట్ పార్క్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవడం అనేది. సో, అలాంటి అలవాట్లు మీకు ఉంటే గనుక కొంచెం హార్ష్‌గా అనిపించినా మానేయండి. అవాయిడ్ చేసుకోండి. అట్‌లీస్ట్ ఈ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ మిడిల్ వరకు అయినా సరే. సో, ఎందుకంటే ఈ 1 మంత్ టు 45 డేస్ అనేది అంత బాగోలేదనమాట. సో, సోషల్ మీడియాలో మీరు చేసే ఆ యొక్క పోస్ట్స్ కావచ్చు ఇలాంటివన్నీ బ్యాక్ ఫైర్ అయ్యి మీకే ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. సో, కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఆగస్ట్ 2న కుజుడు మీ యొక్క అష్టమ స్థానంలో మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ టైం పీరియడ్‌లో కాస్త ఇంపల్సివ్‌నెస్ అనేది ఎక్కువైపోతుంది. తొందరపాటుతనం అనేది ఎక్కువైపోయి కొంచెం రాంగ్ డెసిషన్స్ తీసుకునేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, ఇదొకటి నెగెటివ్ పాయింట్ అవుతుంది. ఎవరైతే లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, కోర్టు ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఇంకా అతి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ టైం పీరియడ్‌లో. అండ్ ఒక పాజిటివ్ సైడ్ కనుక చూసుకుంటే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు సో, అష్టమం నుంచి లాభాధిపతి షష్ఠ స్థానాధిపతి అంటే అష్టమం నుంచి లాభాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఈ అనవసరపు భయాలు, ఫోబియాస్ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కావచ్చు అండ్ ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు క్లియర్ చేసి ఒక మంచి ధైర్యాన్ని తీసుకొని వస్తాడనమాట. ఈ ధైర్యం అనేది కొంచెం ఓవర్ ఇంపల్సివ్‌నెస్ అయిపోయి రాంగ్ డెసిషన్స్ తీసుకొనేసేయడం కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా పనులు స్టార్ట్ చేసి ఫెయిల్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఆచితూచి అడుగేయండి. అండ్ మీకు వచ్చిన ధైర్యం కావచ్చు, మీకు వచ్చిన మంచి ఆలోచనలు కావచ్చు, ఒక ఛానలైజ్డ్‌గా ఒక పర్ఫెక్ట్ అలైన్‌మెంట్‌తో పోతుందా లేదా అనేది ఒకసారి కూర్చొని ఆలోచించుకొని, నిర్ణయాలు తీసుకొని, టైమింగ్ చూసుకొని స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటున్న ప్రతి వర్క్ కూడా సక్సెస్ అవుతుందనమాట. ఎందుకంటే అష్టమ దృష్టి తృతీయ స్థానం పైన. తృతీయ స్థానం అంటే మీకు న్యూ ఇనిషియేషన్స్ మీరు తలపెట్టే కొత్త పనులు, ఆ కొత్త పనులు సక్సెస్ ఇవన్నీ కూడా తృతీయ స్థానం సూచిస్తుంది. ఈ అష్టమ దృష్టితో చూడడం వల్ల అది ఉచ్చ స్థానం కుజుడు కావడం మూలాన అదే యాక్టివేషన్‌లోకి వస్తుంది. ఖచ్చితంగా గ్రోత్ అండ్ మూవ్‌మెంట్ అనేది చాలా వరకు బావుంటుంది. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ బ్యాటిల్స్ కావచ్చు, గవర్నమెంట్ పైన గానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ పైన గానీ, కొంచెం ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ పైన కాస్త కేసులు గానీ, ఇట్లాంటివి ఏమన్నా పెట్టాలనుకుంటున్నా, కొంచెం చేయాలనుకుంటున్నా అండ్ వివాదాలు తెచ్చుకోవాలనుకుంటున్నా, ఈ టైం పీరియడ్‌లో అవన్నీ కూడా అవాయిడ్ చేయండి. కొంచెం మీకే ఇబ్బంది అవుతుందనమాట అవన్నీ కూడా. సో, రాష్ట్రాధిపతి అష్టమ స్థానం అంటే సడన్ ఇష్యూస్ అనేది గట్టిగొస్తాయి. సో, ఈ ప్రాణాలకు ఇబ్బంది కూడా ఎక్కువొస్తుందనమాట. సో, ఇలాంటివన్నీ కూడా కాస్త అవాయిడ్ చేసుకోండి. సో, ఇది అంత సింపుల్ ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్ కాదు. బట్ చెప్పాను మీకు కొంచెం ఉపయోగపడుతుందని. సో, ఈ ఈ పాయింట్ ఆఫ్ థింగ్స్‌లో కావచ్చు, ఈ యొక్క ఫేజెస్‌లో కావచ్చు ఎవరన్నా ఉంటే గనక చూసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ టైం పీరియడ్‌లో. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. నెక్స్ట్ ఇంకా అష్టమ లాభాధిపతి నవమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. సో, ఫైన్ ఇది బావుంటుందనమాట. సో, ఫారిన్ ట్రావెల్స్ చేయాలనుకుంటున్న వారికి చాలా హెల్ప్ అవుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా హైయర్ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్న వారికి, కొత్త కోర్సెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి, ఇలాంటి వారందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ సోషల్ సర్కిల్ నుంచి మంచి హెల్ప్ అయితే కూడా వస్తుందనమాట. బట్ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్. మీ వృశ్చిక రాశి వారికి నవమ స్థానం బాధక స్థానం అవుతుంది. సో, కాబట్టి చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్‌తో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి అండ్ బంధుమిత్రుల నుంచి మంచి సపోర్ట్ అండ్ హెల్ప్ అనేది కూడా వస్తుందనమాట. సో, ఇదొకటి ప్రిడిక్షన్. అండ్ మీరు వీలైతే గనక ఈ నవమ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఏదైనా పిల్గ్రిమేజ్ ట్రావెల్స్ గానీ, ఏదైనా దేవాలయాలను విజిట్ చేయడం కానీ, దూర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను విజిట్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. సో, ఇవి చేయడం ద్వారా ఏంటంటే మీకు కొత్త ఆలోచనలనేది ఖచ్చితంగా వస్తాయన్నమాట ఈ టైం పీరియడ్‌లో. సో, లైక్ మీరు పెట్టాలనుకుంటున్న వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మీరు ఆల్రెడీ ఉన్న కెరియర్‌లో బెటర్‌మెంట్‌కి సంబంధించి కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా కొత్త ఆలోచనలొచ్చి అవన్నీ కూడా బెటర్‌మెంట్‌కి దారితీస్తాయి. అండ్ అవి సక్సెస్ అవుతాయి కూడా అప్పుడొచ్చిన ఆలోచనలైతే. ఇప్పుడొచ్చే ఆలోచనల కంటే మీరు ట్రావెల్ చేసి పిల్గ్రిమేజ్ విజిట్స్ చేసినప్పుడు వచ్చే ఆలోచనలు ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ బిజినెస్ చేస్తున్న పర్సన్స్ అయితే గనక మీరు చేసే ఈ ట్రావెల్ ద్వారా మీ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కూడా జరుగుతుంది. అక్కడ పరిచయమయ్యే పీపుల్ ద్వారా కావచ్చు, అక్కడొచ్చే ఆలోచన ద్వారా కావచ్చు, అక్కడున్న పరిస్థితుల ద్వారా మీకొచ్చే ఆలోచనల ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే మీకు కాస్త బిజినెస్ ఎక్స్‌పాన్షన్స్ కూడా ఎక్కువ జరుగుతాయి. సో, ఇది ఖచ్చితంగా ఒకసారి చూసుకొని అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకా సో, ఆగస్ట్ 17థ్ అండ్ 22nd సూర్యుడు, బుధుడు ఒకరి తర్వాత ఒకరు దశమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నారు. సో, ఇది కూడా బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అనమాట. సో, ఈ టైం పీరియడ్‌లో కాస్త
కెరియర్ సక్సెస్ అనేది ఉంటుంది. సో, ప్రమోషన్స్ గానీ, బెటర్ ఇంకా ఫర్దర్‌గా బెటర్ జాబ్స్ గానీ, అండ్ జాబ్స్ ట్రై చేస్తున్న వారికి సక్సెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా నేమ్, ఫేమ్, స్టేటస్ గ్రోత్ అనేది చాలా వరకు జరుగుతుంది. సో, ఈ టైం పీరియడ్‌లో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటల వల్ల మీ పేరు ప్రతిష్టలు కూడా చాలా వరకు పెరుగుతాయి. ఎందుకంటే బుధుడు వాక్కు కారకుడు, సూర్యుడు ఈ యొక్క ఫేమ్‌కి కారకుడు. వాళ్ళిద్దరూ కలిసి దశమ స్థానంలో ఉన్నారు. దశమ స్థానంలో సూర్యుడికి దిగ్బలం వచ్చింది. సో, కాబట్టి మీరు మాట్లాడే మాటల ద్వారా ఖచ్చితంగా మీకు నేమ్, ఫేమ్, స్టేటస్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో, ఆలోచించి మాట్లాడండి అండ్ చాలా వరకు గెయిన్ అవుతారనమాట. సో, ఇది కంప్లీట్‌గా ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ మంత్‌లో ఉన్న ప్రెడిక్షన్స్ అన్నీ కూడా. సో, పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి విలువైన వీడియోస్ అండ్ మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా మంచి ఆస్ట్రాలజికల్ వీడియోస్ ఇంకా తీసుకొని వస్తూనే ఉంటాను. సో, అవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏంటంటే యూట్యూబ్ అల్గోరిథం అనేది ఇంకొక 10 మందికి ఎక్కువ రీచ్ చేస్తుందనమాట ఈ వీడియోనైతే. అలా చేసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో ఉంటే, ఆ పాజిటివ్ కర్మ అనేది మీ హోరోస్కోప్‌లో యాడ్ అవుతుంది ఖచ్చితంగా. సో, అది మన ఛానెల్‌ని గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక మీకు తెలియని పర్సన్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో, మీ హోరోస్కోప్‌లో గురుడి కర్మ బెటర్‌మెంట్ అయ్యి, మీరు పడుతున్న సమస్యల నుంచి కొంచెం బయటపడడానికి చిన్న పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఒక ఉడత సహాయం లాంటిది. సో, ఈ పాయింట్ అనేది మీకు లాజికల్‌గా అనిపించినా, మన వీడియో నచ్చినా మీరు లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.